ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, యెహోవా అందరికీ ఉపకారి. కీర్తన గ్రంథము 145వ అధ్యాయము 9వ వచనము. ఉపకారి అంటే ఉపకారం చేసేవాడు, మరి ఉపకారం అంటే సహాయం చేయవాడు, అనుకూలంగా ఉండేవాడు. అయితే ఇక్కడ దేవుడు కేవలం క్రైస్తవులకు, లేకపోతే యూదులకు, లేకపోతే ఇశ్రాయేలీలకు మాత్రమే ఉపకారిగా ఉన్నాడా? కాదు కదా. ఆయన అందరికీ ఉపకారి. మనం పుట్టించుకున్నవి మతాలు, కులాలు. కానీ దేవుడు ఇవన్నీ చూడడు. నువ్వు ఎవరైనా సరే ఆయన నీకు సహాయం చేస్తాడు. పలానా వర్గానికి మాత్రమే సహాయం చేస్తా అనేవాడు దేవుడు ఎందుకు అవుతాడు? పలానా వర్గాన్ని చిన్న చూపు చూడమని చెప్పేవాడు దేవుడు ఎందుకు అవుతాడు? అందరికీ అందుబాటులో ఉండేవాడు నిజమైన దేవుడు. ఆయన ఎవరో విశ్వసించిన ప్రతి వానికి తెలుసు. నా దేవుడు త్రియేక దేవుడు. ఆయన అందరికీ ఉపకారి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.